విక్రమ్ రాత్తోటి ఇలా అంటూ ఉంటాడు. సుందరి చిట్టిలా ఇంటికి వచ్చి మా అందర్నీ మోసం చేస్తుందా అని విక్రమ్ ఆవేశపడుతూ ఉంటాడు. మీరు ఇలా ఆవేశపడతారని ఈ నిజం మీకు చెప్పలేదు. మీరు వాళ్ళని అరెస్ట్ చేయిస్తారు, జైల్లో వేస్తారు. కానీ గురూజుగారి ఆరోగ్యం గురించి ఆలోచించారా అని ఆవేశపడుతున్న విక్రమ్ని కూల్ చేస్తుంది రాధ. మరోవైపు రామచంద్ర ఆస్తిని చిట్టి పేరు మీద రాసేందుకు తొందరపడుతూ ఉంటాడు. లాయర్ రావడం, డాక్యుమెంట్లు రెడీ చేయడం, వాటిని రామచంద్ర చదవడం అన్నీ సరిగ్గానే ఉన్నాయని అనడం జరుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ కట్ చేస్తే సుందరి వాళ్ళ నాన్నతోటి రాధ మాట్లాడుతూ ఉంటుంది. మా రియాలిటీ షో ఎండీ గారు ఒప్పుకున్నారు, మీ సుందరి డేట్లు లేకపోయినా మీరు రావచ్చు షోకి అని రాధ చెబుతూ ఉంటుంది. అవునా, అయితే ఈ విషయం వెంటనే మా సుందరికి చెప్పేయాలి అని అంటూ ఉంటాడు సుందరి వాళ్ళ నాన్న. అయ్యో అలా చెప్పొద్దు, అది రూల్స్కి విరుద్ధం అని అంటుంది రాధ. అలా అయితే మేం రాం, మా దాంట్లో మాకు దాపరికాలు ఉండవు, మేము రాము, మీరు వెళ్ళండి అని అంటారు సుందరి వాళ్ళ అమ్మా నాన్న. ఇక అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే రామచంద్ర సంతకం పెట్టడానికి రెడీ అయ్యే సీన్ ఓపెన్ అవుతుంది. దేవుడా, ఇది ఎలా ఆపాలి అని దమయంతి కంగారు పడుతూ ఉంటుంది. మనకంటే ముదురులా ఉంది ఈ దొంగ చిట్టి, ఆస్తి అంతా పట్టుకుపోయేలా ఉంది అని దమయంతితోటి లవంగం అంటాడు. వెంటనే నువ్వు తుమ్ము లవంగం అని ఆర్డర్ వేస్తుంది దమయంతి. దాంతో లవంగం గట్టిగా తుమ్ముతాడు. ఇలాంటి టైంలో అపశకునాలు తుమ్ముతావా అని లవంగంని దమయంతి కావాలనే తిడుతుంది. బావగారు, ఇది మంచి శకునంలా లేదు, ఇప్పుడు సంతకం చెయ్యొద్దు అని అంటుంది. వసుంధర కూడా వద్దు అని అంటుంది. బావగారు, అత్తయ్యగారు కూడా వద్దనే అంటున్నారు, కాస్త ఆలోచించండి అని నందగోపాల్ అంటాడు. అవును నాన్న, ఆపండి, ఓ 2 నిమిషాల తర్వాత సంతకం పెట్టండి అని సుందరి అనడంతో మళ్ళీ దమయంతి తల పట్టుకుంటుంది. మా అన్నయ్య రాయాలని ఫిక్స్ అయ్యాడు, ఎవ్వరి మాట వినడు అని సునంద అంటుంది. ఏ దేవతైనా వచ్చి దీన్ని ఆపితే బాగుంటుంది అని దమయంతి కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆపండి అని రాధ వస్తుంది. ఈ రాధ వస్తుందేంటి, వీళ్ళు ఇంట్లో లేరు, వచ్చేలోపు ఆస్తి రాయించుకోవాలని అనుకున్నా, ఇప్పుడేం చేస్తుందో ఏంటో అని సుందరి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చావు రాధా, ఆస్తినంతా ఈ చిట్టి పేరు మీద రాసేస్తున్నారు అని దమయంతి అంటుంది. అవునా, మంచిదే కదా పిన్నిగారు, కాకపోతే మీకు అల్లుడైనా కొడుకైనా విక్రమే కదా, ఆయన ఉన్నప్పుడు రాస్తే బాగుంటుంది కదా అని రాధ అనేసరికి, అవును విక్రమ్ ఎక్కడమ్మా అని రామచంద్ర అడుగుతాడు. ఇక్కడే ఉన్న మావయ్య అని విక్రమ్ వస్తాడు. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారా అని అడిగితే, చిట్టికి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్ళాం మావయ్య అని విక్రమ్ అంటాడు. చిట్టికి సర్ప్రైజా అని రామచంద్ర షాక్ అవుతాడు. ఇంతలో దొంగ చిట్టి దొంగ ఫ్యామిలీని రామలింగం తీసుకుని వస్తాడు. ఎవర్రా వీళ్ళంతా అని రామచంద్ర అడిగేసరికి, చిట్టి సొంత ఫ్యామిలీ, సొంత అమ్మా నాన్న అని రాధ అంటుంది. అదే సొంత అమ్మా నాన్న కంటే ఎక్కువగా చూసుకున్న ఫ్యామిలీ అని పరిచయం చేస్తుంది. దాంతో రామచంద్ర ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మా కూతురు మీకు ఎలా దొరికింది, మత్స్యకారులకు దొరికింది కదా, మీ దగ్గరికి ఎలా వచ్చింది అని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా, కాస్త రెస్ట్ తీసుకున్నాక ఇవన్నీ చెప్తారు అని వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది సుందరి. ఇప్పటికైతే గండం తప్పింది అని దమయంతి కూల్ అవుతుంది. అసలు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న అని తిడుతూ ఉంటుంది సుందరి వాళ్ళ అమ్మా నాన్నని.